ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ సైట్ ను నిర్వహిస్తున్న రవి నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. రవిని కూకట్పల్లిలో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. రవి ఖాతాలోని 3 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. రవి ఏజెంట్లు హ్యాండర్ల నెట్వర్క్ పై పోలీసులు కూపీలాగుతున్నారు. 2019 నుంచి ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్న రవి 6 ఏళ్లలో వేలాది పైరసీ సినిమాలను వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిర్మాతల ఫిర్యాదుతో ఐబొమ్మ మరో 65 పైరసీ వెబ్సైట్స్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే 5 కీలక నిందితులను అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, సినిమాలను పైరసీ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నటువంటి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే చాలా కాలంగా కూడా సినిమాలు రిలీజ్ అయిన వెంటనే వాటిని గంటల వ్యవధిలోనే సినిమాలను పైరసీ చేసి ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాడు రవి. దీనివల్ల ఇటు సినిమా నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు. సినిమా నిర్మించిన తర్వాత సినిమా మీద వచ్చేటటువంటి ఆదాయం మీదనే ఎక్కువగా నిర్మాతలు ఆధారపడతారు. సో ఇలాంటి నేపథ్యంలో వచ్చినటువంటి సినిమాను గంటల వ్యవధిలోనే కొత్త సినిమాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయడంతో సినీ నిర్మాతలు తీవ్రంగా నష్టపోవడంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే అంశాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత సీసీఎస్ పోలీసులు కూడా ప్రధానంగా 67 వరకు కూడా ఈ వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో పైరసీ వెబ్సైట్ల మీద కేసులు నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా ఐబొమ్మ కూడా ఉంది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ప్రధానంగా ఈ వెబ్సైట్ను రన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కొంతమంది ఏజెంట్లు హ్యాండ్లర్లను అందుబాటులో ఉంచుకుని వారి ద్వారా ఈ సినిమాలకు సంబంధించినటువంటి ప్రింట్లను సేకరించి అనంతరం వాటిని ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే గంటల వ్యవధిలోనే ఈ యొక్క వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇదే నేపథ్యంలో ప్రజెంట్ ఇప్పుడు ఇమ్మడి రవిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అతను విచారిస్తూ ఉన్నారు. ఎంతకాలంగా ఈ వెబ్సైట్ను నిర్వహిస్తూ ఉన్నాడు రవి, అనంతరం ఎన్ని సినిమాలను ఇప్పటిదాకా రవి అప్లోడ్ చేశాడు అనేటటువంటి అంశాల గురించి ప్రస్తుతం వివరాలు ఆరా తీస్తూ ఉన్నారు. అయితే ఇన్ని రోజుల పాటు పోలీసులు అతని మీద ఫోకస్ పెట్టినప్పటికీ కూడా ఎక్కడా కూడా పోలీసులకు దొరకకుండా ఆయన తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ ఐబొమ్మ వెబ్సైట్లకు సంబంధించినటువంటి సినిమాలు ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నాడు అనేటటువంటి వివరాలు కూడా తెలియకుండా అత్యంత గోప్యంగా తన నెట్వర్క్ను కొనసాగించాడు. ప్రధానంగా ఈ VPN ఆ తర్వాత ప్రాక్సీ నెట్వర్క్లను ఉపయోగించి ఈ IP అడ్రస్లను పోలీసులకు గుర్తుపట్టకుండా ప్రధానంగా ఈ VPNకు సంబంధించినటువంటి ప్రాక్సీ నెట్వర్క్లను ఉపయోగించి ఈ సినిమాలన్నింటినీ కూడా అప్లోడ్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఈ సర్వర్లను ఆ తర్వాత IP అడ్రస్లను రవి వాడుకున్నారు. సో ఇందులో భాగంగానే చాలా కాలంగా కూడా అతని కోసం గాలింపు చేయబట్టినప్పటికీ కూడా ఎక్కడ రవికి సంబంధించినటువంటి ఆచూకీ కానీ రవికి సంబంధించినటువంటి పాత్ర కూడా తెలియరాలేదు. అయితే గతంలోనే గత 2 నెలల క్రితమే ఈ యొక్క పైరసీకి సంబంధించినటువంటి అంశంలో 5 కీలక సభ్యులను కూడా అరెస్ట్ చేశారు. సో అదే సమయంలో ఐబొమ్మ నిర్వాహకుడు రవి ఇటు పోలీసులకు ఒక సవాల్ కూడా విసిరాడు. మీరు తననేమీ చేయలేరంటూ కూడా పోలీసులకు ఒక సవాల్ విసిరాడు. తన వద్ద చాలా డేటా ఉంది, ఆ డేటా మొత్తం లీక్ చేస్తానంటూ కూడా పోలీసులకి ఆయన సవాల్ విసిరేటువంటి సందర్భం కూడా కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నటువంటి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఇక ఇదే అంశంపై లోతైన దర్యాప్తును చేపట్టారు. రవి ఈ యొక్క అంశం మీద చాలా తీవ్రమైనటువంటి విషయంగా పరిగణించినటువంటి పోలీసులు లోతైన దర్యాప్తును కొనసాగించి ప్రస్తుతం ఇమ్మడి రవిని అయితే అరెస్ట్ చేశారు. సో ఇమ్మడి రవి ఇప్పటివరకు ఎన్ని సినిమాలు అప్లోడ్ చేశాడు, అతని టీం ఏంటి, అతని నెట్వర్క్ ఏంటి, ఆ తర్వాత ఏజెంట్ల నెట్వర్క్తో పాటు హ్యాండర్ల నెట్వర్క్లను కూడా పూర్తిస్థాయిలో ఛేదించే విధంగా ప్రజెంట్ ఇప్పుడు సీసీఎస్ పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి శశి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.